కాలము పట్టి సర్వమును కల్గుచునుండును. కాలము పట్టి సర్వమును కల్గుచునుండును. మంచి చెడ్డలు కాలము బట్టి వచ్చు, మరి కల్మికి లేమికి రాకపోకలు. కాలము అన్ని రీతులను కారణమన్నిటికన్నీ. కాలము అన్ని రీతులకు కారణమన్నిటికి. ఈ కాలము లొంగదీయనిదొకండును లేడు కదా ధరాస్థలి. ఈ కాలము లొంగదీయనిది ఒకండును లేడు కదా ధరాస్థలి. కాలము లొంగదీయనిది ఒకండును లేడు కదా ధరాస్థలి. Everything happens by the effect of time, good or bad. It is time again which is responsible for the prosperity or poverty. Time again is responsible for bringing about all the things on this earth. There is no one who has not been subdued and vanquished by time on this earth. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. కాలము భగవంతుని స్వరూపం. Time is the very embodiment of God. కనుకనే కాలమును సంవత్సరః అని పిలుస్తూ వచ్చారు. That is the reason why time has been given the name Samvatsaraha, means year. కనుక భగవంతుని కాలస్వరూపాయ నమః అని కూడాను ఋషులు వర్ణించారు. That is the reason why rishis have described God as the very embodiment of time. లోకం నందు కల చరాచర పదార్థములన్నీ కూడాను భగవంతుని యందే ఇమిడి ఉన్నవి. All the things which you see in this world, moving and unmoving, are found in God. కనుక భగవంతుని కాలగర్భుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. That is the reason why God has been given the name Kalagarbhudu, the one in whose womb time resides. ధీరోత్తమ అని కూడాను ఋషులు వర్ణిస్తూ వచ్చారు భగవంతుని. Rishis have also described God as the most valorous one. ధీరోత్తముడనగా సంవత్సర స్వరూపుడు అని అర్థం. When you say valorous one, Dhirottama here, that means he is the very form of year. ధీరులనగా తెలివితేటల కలవారిని కాని మేధాశక్తి కలవారిని కాని భావించరాదు. When you hear this word Dhirudu, it doesn't mean that the one who is very intelligent or whose intellect is of a high order. మానవుని యొక్క ధీశక్తిని ఎవరు భగవంతుని వైపున మరల్చి ఆనందమును అనుభవిస్తురో అట్టి వ్యక్తి మాత్రమే ధీరుడని పిలుస్తూ వచ్చింది వేదం. Veda has described only that person as a courageous or valorous one who turns his intellect towards God. కాల ప్లస్ అలం, కాలం అనేటువంటి పదం.
This word kalam, time, is made up of two parts, kala plus alam. అనగా భక్తుల యొక్క యోగ్యతలను పురస్కరించుకొని దానికి తగినటువంటి ఫలితమును అనుగ్రహించేటువంటి వాడు కాలస్వరూపుడు అని పేరు. That means God, who is the embodiment of time, is the one who rewards devotees depending upon their deservedness. భగవంతుడు లౌకిక సంపదలకు కానీ లౌకికమైన అధికారములకు కానీ లౌకికమైనటువంటి యొక్క వివిధ శక్తులకు కానీ లొంగునటువంటి వాడు కాదు. God is not one who could surrender himself to the worldly wealth, the worldly valor, and the worldly prosperity. ఒక్క ఆధ్యాత్మిక చిత్తమునకు మాత్రమే అతను అలవడును. He is the one who is accessible only to a spiritual heart. లోకములో గడిచిన రాత్రుడనే తిరిగి మనం అనుభవిస్తున్నాం. We are enjoying the nights again and again. గడిచిన పగళ్ళనే తిరిగి మనము అనుభవిస్తున్నాము. In the same way we are enjoying day again and again. కడిగిన ముఖమునే కడుగుతున్నాము. We are washing the same face again and again. తిన్న కడుపుకే తింటున్నాము. We are eating to the same stomach again and గడిచిన again. సంవత్సరాలనే తిరిగి మనం గడుపుకుంటున్నాము. Again and again we are getting years, year after year. కానీ ఉత్తమైన ఉత్కృష్టమైన ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నిస్తున్నామా? But are we trying to enjoy a life which is noble, sacred and ideal? గడిచిన అనుభవాలనే తిరిగి గడుపుతున్నాము. గడిచిన విషయాలలోనే తిరిగి మనము ప్రవేశిస్తున్నాము. We are repeating the same experiences, enjoying the same sense objects again and again. ఈ విధముగా కాలం గడుపుతూ పోయినా మన జీవితం యొక్క సార్థకత ఏమిటి? If we spend time in this wasteful way, how do we sanctify our జీవితం life? యొక్క ఆదర్శం ఏమిటి? What is the ideal of life? జీవితం యొక్క పరమావధి ఏమిటి? What is the primary purpose of life? ఈ విషయమై ఏ వ్యక్తి కూడాను అధికంగా యోచించుటకు ప్రయత్నించటం లేదు. No person seems to be thinking on these lines to find out the truth. కనుక ఈనాడు మనం యోచించవలసినటువంటిది ఉత్తమ ఆదర్శమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక అనుభూతులతో కూడినటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆదర్శంగా అందించడానికి ప్రయత్నించాలి. Today what we have to make an effort is to make our life ideal, full of spiritual aspirations and ambitions. సాధనలు చేస్తున్నాం. We are performing sadhana. సాధన యొక్క ఫలితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం మనకు అర్థం కావటం లేదు. When we question ourselves, what is the result of all our sadhana? The answer is not coming forward. ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంతృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి ప్రక్రియలే. All these sadhanas are only meant to give a mental satisfaction and nothing నా more. ఉద్దేశమునందు సాధన అనేటువంటిది సాధ్యము అనేటువంటిది రెండు లేనే లేవు. In my view, there is nothing like sadhana and sadhyam, the goal. కనుక సాధనే సాధ్యము, సాధ్యమే సాధన. Here, sadhana or the effort is the goal. The goal itself is ఏదో ఒక effort. సాధన చేసి తద్వారా దివ్యమైనటువంటి అనుభూతిని అందుకోవాలనేటువంటి భ్రమనే ఈ సాధనలో మనం ప్రవేశపెడుతున్నది. We are motivated to take up sadhana with the delusion that we are going to get something by way of an experience. ఇది మానసికం యొక్క అల్పతృప్తి మాత్రమే. This is a lowly desire of the mind. మనము సాధనలు చేయవలనన్నా అనాత్మభావాన్ని త్యజించడమే నిజమైన సాధన. Giving up the anatma bhavana, the non-spiritual and soul aspect, మన దృష్టిని అనాత్మ నుండి ఆత్మ వైపును మరల్చటమే సాధన. directing our vision from the inner things to spiritual and soul. That is real ఈనాడు sadhana. ప్రపంచంలో మనం అనేక విధములైనటువంటి జ్ఞానములను అనుభవిస్తున్నాం. We are getting different types of knowledge and enjoying in the world. కానీ ఇవన్నీ కూడాను సరి అయిన జ్ఞానమునకు అర్థం కాదు. But this is truly
not the correct type of knowledge. ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. Knowledge of Atma alone is true knowledge. ఇది పదార్థ జ్ఞానము కావచ్చు, లేక విషయ జ్ఞానము కావచ్చు, ఇంకే విధమైనటువంటి యొక్క పరిశోధన జ్ఞానం కావచ్చు. It may be the knowledge of the physical world, the objects, or any other type of knowledge. కానీ ఆత్మజ్ఞానం అనేటువంటి నిజమైనటువంటి జ్ఞానం. Knowledge of Atma alone is true knowledge. ఆత్మ వేరు, జ్ఞానము వేరు కాదు. ఆత్మనే జ్ఞానము, జ్ఞానమే ఆత్మ. Atma and knowledge are not two different things. Atma is knowledge, knowledge is Atma. కనుకనే వేదములు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఈ సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ ఒక్క పరమాత్మని యొక్క భిన్న పేర్లు మాత్రమే. That is why Vedas have declared that truth, wisdom, infinity and Brahma are only four names of ఇవి God. పర్యాయ పదములు మాత్రమే. These are all synonyms. నాలుగు వేరు వేరు కాదు. These are not four different concepts. జ్ఞానం అనగా ఏమిటి? What do you mean by knowledge, wisdom? స్వస్వరూప సంధానమే నిజమైన జ్ఞానం. Self-knowledge alone is real ఈ knowledge. జ్ఞానం నందు మనస్సును ఏకం చేయటమే భక్తి. Merging the mind into this soul or the Atma, సంకల్పరహితమైనటువంటి మనస్సే జ్ఞానం. real wisdom is free from thoughts. కనుక మనం ఈ సంకల్పములను క్రమక్రమేణ అదుపులో నుంచుకొనుటకు తగిన ప్రయత్నం చేయటమే జ్ఞాన మార్గం. We should make efforts to control our thoughts. This is the path of knowledge. జ్ఞానము భక్తి ఎందుకుడను ఒకే తేజస్సు ఆవిర్భవిస్తుంటాది. Both in the path of knowledge as well as path of devotion, the సూర్యుని యొక్క same తేజస్సే effulgence is చంద్రునిలో there. ప్రకాశిస్తుంది. The light of sun gets reflected in moon. కానీ సూర్యునిలోని తేజస్సు వేడిగాను ప్రకాశంగాను ఉంటుంది. The light coming from sun will be warm and full of brightness. ఇదే వేడి చంద్రునిలో ప్రవేశించినప్పుడు చల్లగా హాయిగా కనిపిస్తుంది. When this is reflected through moon, it becomes cool and comfortable. చంద్రుని యందు సూర్యుని యందు ఉన్నటువంటిది ఒకే తేజస్సే. The effulgence that is there, both in sun and moon, is this same. అయితే చంద్రుడు ఉండినప్పుడు సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉండినప్పుడు చంద్రుడు మనకు కనిపించడు. When there is a sun, you don't see the moon. When there is moon, you don't see the sun. ఈ సూర్యుని యందు చంద్రుని యందు ప్రతిబింబింప చేసేటువంటి యొక్క తత్వము ఆత్మతత్వం ఒక్కటే. What gets really reflected both in sun as well as moon is Atma only. సూర్య తేజస్సు జ్ఞానమునకు, చంద్రుని తేజస్సు భక్తికి పోల్చుకున్నారు. The light and the effulgence in the sun is compared to Gnanam, knowledge, and the light and the effulgence in moon is compared జ్ఞానం to devotion. ప్రకాశవంతంగాను భక్తి ఆనంద స్వరూపంగాను నిలుస్తుంటాది. Gnanam, knowledge, is effulgent and devotion is cool and comfortable. కనుక భక్తి జ్ఞానములు రెండు కూడాను ఒక పదార్థం యొక్క ప్రారంభ అంత్యములే. The devotion and knowledge are the beginning and the end of the same path. బాహ్య జగత్తులకు మాత్రమే కాలము కర్మ, కర్త కర్మ క్రియగా మనం చూపించుకుంటున్నాం. In the external world, there is the doer, deed, and the act of doing. ఇది భక్తి యొక్క లక్షణము. This is the characteristic of devotion. కర్త సాధకుడు, The doer is the one who achieves it. కర్మ సాధన, The action, that is what is sadhana. క్రియారూపంలో సాక్షాత్కరించుకోవటమే ఇది ఒక గమ్యము. The goal is getting the vision and realization of God. దీనిని జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అన్నారు. The same thing has been described as the knowledge, the person who is trying to know the path of knowledge. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మూడు ఒక్కటే. Knowledge, the path of knowledge, the goal of knowledge, and the knower, they are one and the same. మూడు స్థాయిలు యందు ఇది మూడు రూపంలో మనం దర్శించుతున్నాము. At three stages, this is being experienced in three different ఇది ways. ఏమిటి? వస్త్రం. What is this? This is a cloth. ఇది వస్త్రము కాదు. ఒక్కొక్క దీనిని పేరుగా తీసినప్పుడు ఇది త్రాడుగా ఉంటుంది. This is not a cloth. This consists of threads. ఇది థ్రెడ్ కాదు, ఇది క్రమక్రమేణా పత్తి నుంచి వచ్చినటువంటిది. This is not even thread.
this is made up of cotton. ప్రత్తి లేక దారం కాలేదు, Without cotton, there is no thread. దారం లేక వస్త్రం కాలేదు. Without thread, there is no ఈ cloth. మూడు కూడాను ఒక్కటే. All these three are basically one. కేవలము మన ఉపయోగార్థ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క రూపాలను మనం అనుభవిస్తున్నాం. For the purpose of using and enjoying, we are having it in three forms. మూడింటి యందు ఉండినటువంటి యొక్క జ్ఞాత ఒక్కడే. There is only one who is common to all the three. కనుక మనం చేసేటువంటి సాధనలు యందు ఎన్నో అనుభూతులను అనుభవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. We are deluding ourselves that we are experiencing different things in sadhanas. ఈ అనాత్మ భావంలో త్యజించేటువంటి మార్గములకు మనం పూనుకోవాలి. We have to make efforts to give up this non-atma bhavana. లోక సంబంధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం పైన మనం ఆధారపడకూడదు. We should not base our life on the external worldly and physical strength. భగవంతుడు కేవలము ఆత్మశుద్ధిని మాత్రమే గ్రహించును కాని లౌకికమైనటువంటి యొక్క ప్రయత్నములకు ఏమాత్రం కూడాను తాను లొంగడు. God responds to a pure heart, but He doesn't care for the worldly efforts దీని and worldly యొక్క చరిత్రలు comfort. ఎందు ఉండేటువంటి ఒక ఆదర్శం. There is a historic evidence for this. విష్ణు పురాణమునందు కాని శివ పురాణమునందు కాని పార్వతి అత్యంత లోక సౌందర్యవతిరాలు అని పేరు. Whether it is in Vishnu Purana or Shiva Purana, Parvati has been described as the most beautiful person. ఇట్టి సౌందర్యవంతురాలని భ్రమించి తన సౌందర్యం చేత శివుణ్ణి వశం చేసుకోవాలని అహంకారం చేత అనేక ప్రయత్నములు చేసింది. Thinking that she is the most beautiful, she can win over Lord Shiva. With an egoistic sense, she approached Shiva. కానీ ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తాను అందులో విఫలమైపోయింది. Try as she might, she could not succeed in her efforts. ఈ సత్యాన్ని గుర్తించి Realizing this truth, తన అహంకారమును విస్మరించుకొని giving up her ego, తన యొక్క ఆనందమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించే నిమిత్తమై శరీరాన్ని కొన్ని విధములైనటువంటి తపస్సు చేత తాను స్తంభింప చేసుకుంది. in order to realize the inherent bliss that she had, she made her body undergo certain ఎండకు penance. ఎండి వానకు నాని గాలికి తాను అన్ని విధములైనటువంటి అవస్థలకు అనుభవించి తన శరీరమును శుష్కింప చేసుకుంది. She exposed her body to the heat of the sun, to the cool breeze, and to all the మనస్సును elements. మాత్రమే ఈశ్వరుని యందు లగ్నం చేసుకుంది. She merged her mind in Ishvara. అప్పుడు అహంకారం నిర్మూలమైనదని గుర్తించి ఈశ్వరుడు ఆమెను నీవు నా అర్ధాంగిగా అనగా నా దేహంలో అర్ధ భాగంగా నిలిచిపోమని చెప్పాడు. Recognizing that ego is completely eradicated in Parvati, Ishvara considered her as half his body. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? ప్రకృతియే పార్వతి. Nature is Parvati. ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది. This nature is most beautiful. ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింప చేసుకుంటుంది. This beautiful nature attracts all people with a sense of ego. అందరి ఆకర్షణను పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది. When she has been able to attract all the people, her ego further gets boosted up. కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. That is the reason why every person born in the nature is full of ego. He spends his life like that. యవ్వనాహంకారం, Ego of youth, విద్యాహంకారము, ego of education, ధనాహంకారము, wealth, బలాహంకారము, strength, రాజ్యాహంకారము, kingdom, సౌందర్య అలంకారము, beauty. ఇంకా ఇంకా అనేక అహంకారములు. This way, ego of many types. విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది. Even the ego of learning makes God distant from him. కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడాను దివ్యత్వాన్ని పొందలేదు. Anyone who is swayed by ego can never realize God. దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే. The realized
souls are always free from total ego. వాల్మీకి యవ్వని వంశమందలివాడు నందుండు ఏ పల్లెయందు బుట్టే ధరకు చేలుండెంత ధనము కలిగియుండే శబరి ఎంతటి శక్తి కలిగియుండే విదురునికెంతటి వితరణమతియుండే తిమ్మనికెంతటి తెలివియుండే. To which particular great lineage did Valmiki belong? In which great village was Nanda born? What amount of wealth or prosperity did poor Kuchela have? What extraordinary strength did Sabari have? What discrimination did Vidura have? How much of intelligence did Hanuman have? వీరందరూ కూడాను నిరహంకారులే. All these people were free from ego. మానవునికి పూర్వజన్మమైనటువంటి యొక్క హనుమంతుడు బలవంతుడు గుణవంతుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు లంకవాసులందరి కూడాను నీవెవరయ్యా, ఈ విచిత్రమైనటువంటి రూపం మాకు క్రొత్తగా కనిపిస్తున్నదని ప్రశ్నించినప్పుడు దాసోహం కోసలేంద్రస్య, అక్కడ కూడా నేను దైవదాసుడననే పలికాడు కానీ అహంకారాన్ని ఏమాత్రం కూడాను ప్రకటించుకోలేదు. Hanuman, who is known for his strength, for his virtues, for his intelligence, when he entered Lanka, people questioned him, who are you? He, full of humility, he submitted. He is the servant of Rama. He never boasted of any of his accomplishments. కనుక ఈ భౌతిక జగత్తునందు ఏ విధమైనటువంటి అధికారములు మనకు లేవు. In this physical world, truly speaking, we do not have ఈ any power. కలిగినవన్నీ కూడాను అనిత్యములు అశాశ్వతములే. All these powers are impermanent, transient. కదిలిపోయే మేఘములే. They are all passing clouds. ఇలాంటి శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అతపతనమైపోతున్నాం. Relying fully in these powers which are physical and developing ego, we are ruined totally. కనుక కర్త కర్మ క్రియ స్వభావాన్ని మనం విసర్జించి సర్వమునకు కర్త ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. Subject, object and predicate. We should not believe in these three things. There is only one who is the basis and who is common for all. ఇచ్చేవాడు తానే, The giver is he. పుచ్చుకునేవాడు తానే, The receiver also is he. ఇవ్వబడేటువంటి పదార్థము తానే. The object which is given is also he. విశ్వం విష్ణు స్వరూపం, The entire world is the very సర్వం form of కలివిదం Vishnu. బ్రహ్మ. The entire thing is full of Brahma అంతా only. దివ్యమైనటువంటి యొక్క భావమే అయినప్పుడు ఇంకా రెండవ పదార్థం ఎక్కడ ఉంటుంది? When you are saturated with divine feeling, where is the second object other than ఈ you? ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరచుకోవాలి. This kind of unity of Atma must be developed in us. కనుక మనకు కాలమే భగవత్ స్వరూపుడు. Time itself is the very form of God. కాలం కంటే మించినటువంటి భగవత్ స్వరూపం మరొకటి లేదు. There is no divine form other than time. కనుక మనకు పుట్టుక, జీవితము, గిట్టటము అన్ని కూడా కాలంలోనే ఇమిడి ఉంటున్నవి. Our birth, life and death are all embedded in time. కనుక కాలమును భగవత్ స్వరూపకంగా విశ్వసించి కాలమును పవిత్రముగా వించేటువంటి కర్మలు ఆచరించాలి. Considering time as the very form of God, we should undertake such activity which ఒక్క sanctifies క్షణమైనా time. కూడా మనం వ్యర్థం చేయరాదు. We should not waste even a moment. కాలమును వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది. Time waste is life waste. కనుక మనం భవిష్యమైనటువంటి యొక్క జీవితం లోపల మనం అనుభవించేటువంటి ఈ ఫలితములన్నీ కూడా మన కాలానుభవంగా వస్తుంటున్నాయి. All the things which you enjoy in future are an account of time and your own మన యొక్క actions. కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు. All your experiences are the result of your ఆనందము actions. కానీ దుఃఖము కానీ, It could be joy or sorrow. అధికము కానీ హీనము కానీ It could be something great or lowly. మన కర్మల యొక్క ప్రభావమే. Everything is the result of our action. కనుక
అన్ని కూడాను మంచి చెడ్డలు మన హస్తమునందే ఉంటున్నవి. Good or bad or within the power of our మనం own ఎట్టి self. కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాం. Whatever action you do, the fruits will be in tune. ఏ with your విధంగా action. కాలమును మనం సార్థకంగా ఆవించుకోమో ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము. Whatever results you get will depend upon the way that you have used that time. కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. God, who is the form of year, must be enjoyed in a proper way in order to sanctify our life. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగములుగా మనం విభజించుకున్నాం. There are 4 yugas: Kruta, Treta, Dwapara and Kali. ఇవి 4 కూడాను ప్రత్యేకించినటువంటివి కాదు. These are not 4 separate yugas. మన యొక్క అనుభూతుల నిమిత్తమై మనం నిర్ణయించుకున్నవే. For the sake of our own experiences, we have divided. కలియుగమునికి కానీ కృతయుగమునికి కానీ ప్రత్యేక స్వరూపంలో లేవు. There is nothing like a separate Kruta Yuga or Kali Yuga. ప్రజల యొక్క స్వభావం స్వరూపాన్ని పురస్కరించుకుని ఈ యుగములు ప్రారంభమవుతూ వచ్చాయి. Depending upon the behavior, the feelings and the thoughts of people, these ages are formed. కృతయుగం నందు కూడాను రాగద్వేషాది గుణములు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండను. Even in the age of Kruta, there were people who had likes, dislikes, ఈ hatred. కలియుగం anger. నందు కూడాను శాంతి స్వభావులైనటువంటి వారు, నిత్య సత్య భావములు కలిగినటువంటి వారు కూడాను ఈ కలియుగం నందు కూడాను ఉన్నారు. Even in this age of Kali, there are people who are full of peace and full of sattvic. అన్ని యుగములకు కూడాను భగవంతుడే ఆది. God is the very beginning of all the yugas. కనుకనే యుగములకంతా ఆది అయినటువంటి వాడు కనుకనే ఇతనికి యుగాది అని కూడా ఒక పేరు. God has been given the name Yugadi because He is the beginning of every age. ఆ యుగ ఆదిని కూడా మనం ఒక పండుగగా మనం విశ్వసించుకొని అనుభవిస్తూ వస్తున్నాం. Even this festival, Yugadi, is enjoyed as a festival because of this significance. అన్ని భగవంతుని యొక్క స్వరూపములే. Everything is the form of God. భగవంతుడు కానిది జగత్తులో ఒక్క రెండవ పదార్థమే లేదు. There is no second object in the world which is not God. ఇచ్చినది తానే, పుచ్చుకున్నది తానే. The giver is He, the person who receives it. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, పుచ్చుకున్నప్పుడు లొంగిపోతున్నాడు. Man who does not realize this truth gets elated when he is given. When God takes back, he shrinks. కనుక పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించాలి. We should enjoy a state of equality of mind. మన తెలివితేటలను పురస్కరించుకొని అహంకారం మరింత అభివృద్ధి కావించుకోరాదు. We should not get further egoistic depending upon our own mental మన and తెలివితేటలు intellectual. లౌకికమైనటువంటి తెలివితేటలే. All our intelligence and cleverness are worldly. కానీ ఒక తెలివితేటల కంటే మరొక తెలివితేటలు మరింత అధికంగా కనిపిస్తాయి. One person's intelligence and cleverness may look much better and ఎంత greater than another. అధికమైనా ఎంత అల్పమైనా ఇవి కేవలము హెచ్చు తక్కువగా కనిపిస్తున్నాయి, కానీ అన్నింటి యొక్క స్వభావం ఒక్కటే. Whether it is higher or lower, the quality and the very basic nature is the same. కనుకనే ఈ యొక్క జగత్తులకు అనిత్యం అసుఖం లోకం అన్నారు. That is why world has been described as impermanent, transient, full of sorrow. ఒక రాజు తన రాజ్యములో ఎవడు మేధాశక్తి కలిగినటువంటి వాడో పరీక్షించాలి అని అనేక విధమైనటువంటి సభలు జరిపి అందరినీ చేర్చాడు. There was a king who wanted to find out the most intelligent person in his kingdom. He called for a number of meetings to find out that. ఈ సమావేశంలో ఒక్క ప్రశ్న వేశాడు. In this meeting, this king put a ఈ question to ప్రపంచంలో the audience. అన్నింటికంటే తెలుపైనది ఏది? What is the most వైట్. What is the whitest thing in the world? అన్నింటికంటే నలుపైనది ఏది? What is the blackest one? ఒక్కొక్క మేధావులు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా చెప్పుతూ వచ్చారు. Among those people, each intelligent one began giving one type of answer. ఈ మేధావులందరూ ఒకరు పాలు అన్నారు, One of the intelligent, ఒకరు ప్రత్తి అన్నారు, milk, cotton, ఇంకొకరు ఆకాశము అన్నారు, sky, ఇంకొకరు పక్షి అన్నారు. bird. ఇది వాళ్ళకు తోచినట్టుగా కూడా అన్ని చెప్తూ వచ్చారు. Each according to his own thinking began giving the answers. ఇవన్నీ కూడా నువ్వు లోక సంబంధమైనటువంటి యొక్క వస్తువులే. All these objects belong to the world and worldly. కానీ ఒక పరమ భక్తుడు అక్కడ ఉండినాడు. There was one great devotee in the assembly. అతన్ని ప్రశ్నించాడు. He was questioned. రాజా, నేను తెలివితేటలు కలవాడిని కాదు. O king, I am not very intelligent person.
నాకేదైనా అంతో ఇంతో తెలివి ఉంటే అది కూడా నువ్వు భగవంతుడు అనుగ్రహించినటువంటి వరమే. Whatever little intelligence I have, it is only gift of God. అది కూడా నువ్వు నాది కాదు. Even that is not mine. అందరి తనలో కూడా నువ్వు తెలివిని చేర్చినటువంటి వాడు భగవంతుడే. It is only God who has put intelligence. కానీ ఆ తెలివిని దుర్వినియోగపరుచుకునేటువంటి వారు కొంతమంది, సద్వినియోగపరుచుకునేవారు కొంతమంది. But some people put such intelligence to good use, some people misuse the intelligence. అని భగవంతుని ప్రార్థించాడు. మహారాజా, అన్నింటికంటే తెలివైనటువంటిది డే, పగలు అన్నాడు. Then he prayed to God and answered the king, O king, it is a day which is very white. అన్నింటికంటే నలుపైనటువంటిది నైట్ అన్నాడు, రాత్రి అన్నాడు. The darkest one is the night, he said. ఇదే ఈ జగత్తులో ఉండేటువంటిది. This is what is true of this world. తెలుపు పగలు, రాత్రి నలుపు. The white is day. ఈ తెలుపు నలుపులోనే మన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాము. We are wasting our life between this white తెలుపు and పోతానే dark. నలుపు వస్తుంది, నలుపు పోతానే తెలుపు వస్తుంది. The white goes, dark appears. ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు ఎవరున్నాడు లోకంలో? Who is the one who has conquered this white and అతనే dark? భగవంతుడు. That is God. కనుక తెలుపు నలుపులతో కూడినటువంటి దాన్ని దినము అన్నారు. The one which is made up of this white and dark. ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు దైవము అన్నారు. The one who has conquered this is దినమునకు God. దైవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఒక్కటే. There is only one difference between day and God. Dinamu and Daivamu. దైవమునకు డే అండ్ నైట్ లేదు. For God, there is nothing like day and night. లోకానికి డే అండ్ నైట్ ఉంటుండాలి. For the world, there is day and night. కనుక ఈ రాత్రి పగలను సాధించడంలో ఉండినటువంటి యొక్క వివేకము, విజ్ఞత, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని ఉన్నాడు. He said that it is only God's grace which can give you that transcendental power to transcend this day and night. ఏ తెలివితేటలు లేనటువంటి వాడు, ఏ శాస్త్ర ఇతిహాస పురాణములను చదవనటువంటి వాడు, ఈ మూర్ఖుడు చెప్పేటువంటిది ఎట్లా రైట్ అవుతుంది అని పండితుల్లో ఒక విధమైనటువంటి యొక్క అహంకారం చేత ఆవేదన ప్రారంభమైంది. The scholars who have assembled there began questioning this ordinary man who ఏ does not have any అహంకారమునైనా అణచవచ్చును కానీ పండిత అహంకారం మాత్రం చాలా అంచడానికి చాలా కష్టమైనటువంటిది. It is possible to subdue any ego, but ఈ the ego of పండితుల్లో ఉండేటువంటి scholarship, పెద్ద అజ్ఞానం ఇదే. this is the greatest ignorance. కావలసిన which the scholars గ్రంథాలు have. చదువుతారు, They read a number of books. అడిగిన యొక్క శ్లోకాన్ని చెప్పుతారు, They can give you any stanza. కానీ ఇది కేవలం ఒక బుకిష్ నాలెడ్జ్ మాత్రమే, But గ్రంథ పరిచయం మాత్రమే. this is all bookish knowledge. Acquaintance of ఆచరణలో books. కించిత్తైన కూడా వాడు అనుభవించరు. There is absolutely nothing in కనుకనే practice. అహంకారం మితిమీరిపోతుంది. That is why ego becomes excessive. వీళ్ళందరూ రాజు దగ్గర ఒక కంప్లైంట్ చేశారు. All these people wanted to come రాజా, ఈ యొక్క అజ్ఞాని అయినటువంటి మూర్ఖుడైనటువంటి చెప్పిన దాన్ని మీరు విశ్వసించకూడదు, దీనికి ఒక ప్రమాణం, దీనికి ఒక ఆదర్శం నిరూపించాలి అన్నాడు. O king, you should not believe this ignorant, foolish one. There must be a proof for what he has said. ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భౌతిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకును పరిశోధనలు చాలా ప్రధానమన్నారు. In today's world, in every field of morality, spirituality, science, philosophy, everything, ఈ పరిశోధనలు అన్ని కూడా Research. ప్రాకృతిక సంబంధమైనవి. all this research relates to the world and worldly. కనుక దీనిని కూడా ఒక పరిశోధన చేసి ఇది సత్య అసత్యమా అనేటువంటి దాన్ని నిర్ణయించాలని పట్టుబట్టారు. They said that even this statement will have to be verified only on the basis of some research. రాజు ఈ పండితుల మాటలను అనుసరిస్తూ వచ్చాడు. This king wanted to listen and follow the advice given by నాయన this పరమ భక్తుడా, దీనికి ఏమి ప్రమాణం, దీన్ని ఏ రీతిగా నీవు సత్యమని నువ్వు దీన్ని సాధించగలవు, చెప్పగలవు అని ప్రశ్నించాడు. Oh child, great devotee, how can you prove this? How can you say that this is true? మహారాజా, నాకు ఒక్క దినము కాలం ఇవ్వండి అన్నాడు. Oh king, give me a day's time. సరే తీసుకో. నాకు రెండవ ప్రశ్న అడిగాడు. నేను ఈ ఒక్క దినము లోపల ఏమి చేసినా ఎక్కడ పోయినా కూడా నన్ను ఎవ్వరికి అడ్డు చెప్పకూడదు. That devotee said, one more condition. Wherever I go, ఇదే నా పరిశోధన యొక్క ప్రధానమైనటువంటి యొక్క సిస్టమ్ అన్నారు. wherever I go, no one should question it. This is the essence of my సరే, research. ఆ రాజభవన్ లో అందరికీ చెప్పేశాడు, ఫలాని వ్యక్తి ఈ రాజభవన్ లో వచ్చినప్పటికి గాని ఎవరు అడ్డు చేయకూడదు, అతను ఏమి చేయాలన్నప్పటికీ ఎవరు అడ్డు చెప్పకూడదు అన్నాడు. King passed an order
that this particular devotee, wherever he goes in the palace, no one should put any question, no one should raise any objection. రెండవ దినము మహారాజు మధ్యాహ్నంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు పడక గదిలో. The following day, king had his lunch, he was resting in his room. ఈ వ్యక్తి ఒక పాత్రలో పాలు పోసుకున్నాడు. He put a little milk into a small cup. ఈ మహారాజు యొక్క పడక గద ఒక గడప లోపల ఈ పాలు గిన్నె పెట్టాడు. He kept this small cup on the threshold of the king's room. బయట తట్టు ఒక చంటి బిడ్డను తెచ్చి కొట్టి కొట్టి ఏడిపిస్తున్నాడు. He brought hold of a child and beat the child, made the child రాజుకు cry. నిద్రాభంగం కలిగింది. The king was disturbed from his sleep. కోపంతో పరిగెత్తి వస్తున్నాడు. He was ఎవరు ఈ విధమైన డిస్టర్బెన్స్ చేసేటువంటి వారు, ఎవరింత అల్లరి చేసేటువంటి వారు అని. Who is this person who is responsible for this disturbance? The king asked. ఆ వచ్చే సమయంలో పాలు గిన్నెను కాళ్ళతో కొట్టాడు. In his angry mood while coming, he kicked that small cup of milk. ఆ పాలు గిన్నె కనిపించలేదు పాపం. He was not able to see that cup. పగటి కంటే పాలు చాలా తక్కువ రంగు కలిగినటువంటివే కనుక ఈ పగటి లోపల పాలు యొక్క రంగు నీకు కనిపించలేదు. As the day is whiter and brighter than the milk, the king was not able to see the milk. రాజా, నీకు పాలే చాలా తెలుపైనటువంటివి అయిపోతే నీ కంటికి ఎందుకు కనిపించలేదు? Oh king, suppose the milk is really whiter than the day, why did you not see the milk then? పగటి వెలుతురు కంటే తెలుపు కంటే ఈ పాలు వెలుతురు చాలా తక్కువైనటువంటిది. The whiteness of the milk, పాల కంటే పగులు చాలా తెలుపైనటువంటిది. the whiteness of the day is brighter than the milk. దీనికి ఒప్పుకోక తప్పదు అన్నాడు. You have to accept this. ఆకాశంలో నక్షత్రాలు పగులు కూడా ఉంటున్నాయి. The stars can be seen in the sky even during the పగటి day. వెలుతురు చాలా ప్రకాశంగా ఉండటం చేతనే నక్షత్రాలు మనకు కనిపించడం లేదు. The brightness of the day is so much that you are not able to see. పగలు దాటి రాత్రి ప్రవేశించేటప్పటికి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. The moment it becomes night, you have been able to see the stars in the sky. కనుక పగటి వెలుతురు అనగా పగటి తెలుపు కంటే తెలుపైనటువంటిది జగత్తులో మరొకటి లేదు అన్నాడు. The brightness and the whiteness of the day far exceeds the whiteness and brightness of anything in the ఈ world. పగటి తెలుపే జ్ఞానం, This whiteness, రాత్రి నలుపే అజ్ఞానం. this wisdom and the darkness of ఈ the night. జ్ఞానాజ్ఞానములు రెండింటికి అతీతమైనటువంటి తత్వమే దివ్యత్వం. Divinity transcends this knowledge అదే as well as ignorance. దైవత్వం. And that is God. కనుక అట్టి దైవత్వాన్ని మనం విస్మరించి ఈ లౌకికమైనటువంటి యొక్క వస్తు ఆహ్లాల లోపల వస్తు మార్పుల చేతనే మనం కాలాన్ని అనుభవిస్తున్నాం. We are giving up such transcendental truth and divinity and wasting our entire time. అట్టి దివ్యత్వాన్ని పొందాలంటే దివ్యత్వంతోనే దివ్యత్వాన్ని పొందాలి. How can you reach such divinity? Only through divinity you can reach it. భగవంతునికి సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని పేరు. God has been given the name Sat Chit Ananda, సత్ సత్యము, truth, చిత్ పరిపూర్ణ జ్ఞానము, truth, wisdom, total ఈ knowledge. రెండూ చేరిన దగ్గరనే ఆనందము. Wherever these two come together, there ఇవి is bliss. రెండు వేరు వేరైనప్పుడు కూడా ఆనందం రాదు. If you separate these two, you cannot get bliss. సత్తు ఒక చక్కెర, Truth is like చిత్తు ఒక sugar, జలము. and Chit, knowledge is జలము water. జలంగా ఉంటుంటే చక్కెరగా ఉంటుంటే ప్రయోజనం లేదు. రెండింటినీ కలిపినప్పుడే ఇక్కడ ఒక సిరప్, అది పానకంగా తయారవుతుంది. When you put sugar and water, mix it together, then you get the sweet juice. కనుక సత్య చిత్తు రెండూ కూడినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది. Only when you put truth and knowledge together, సత్తును మనం అనుభవించాలంటే సత్యముతోనే మనం అనుభవించాలి. if you want to enjoy truth, you can enjoy only through truth. చిత్తును మనం పొందాలంటే పరిపూర్ణ జ్ఞానంతోనే మనం చిత్తును పొందాలి. If you want to attain knowledge, only through knowledge you can attain knowledge. ఆనందాన్ని మనం అనుభవించాలంటే ఆనందం చేతనే అనుభవించాలి. If you want to really enjoy bliss, only through bliss you can enjoy it. కనుక జ్ఞానస్వరూపుణ్ణి జ్ఞానంతోనే పొందాలి. In the same way, you can reach God, the embodiment జ్ఞానం of అంటే wisdom. ఏమిటి? What do you mean by wisdom? తన తత్వాన్ని తాను తెలుసుకోవటమే. Knowing who you really are, that is real wisdom. అదే నిజమైనటువంటి జ్ఞానం. That is true knowledge, true wisdom. స్వస్వరూప సంధానమే జ్ఞానం. Self-knowledge alone. నిరంతరము ఆ స్వస్వరూపాన్ని చింతించడమే నిజమైన సాక్షాత్కారం.
Constantly thinking about your own self and the real self, that is real. కనుక సాక్షాత్కారం అంటే సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం. Self-realization means getting the very సెల్ఫ్ form. అంటే ఏమిటి? What do you mean by self? అదే ఆత్మ. That is Atma. నాకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. సెల్ఫ్ అంటే ఏమిటి దాన్ని గుర్తించుకోండి. If you recognize ఐ అదే సెల్ఫ్. this I, that is real ఈ self. ఐ అనేటువంటిది ఎవరు? Who is this I? దేహమా ఐ, Is it the body? మనసా ఐ, Is it the mind? బుద్ధ్యా ఐ, Is it intellect? ఆత్మనా ఐ. Is it Atma? ఇవి అన్నింటి ఎందుకు విచారణ చేస్తే ఆత్మనే ఐ. If you inquire on these lines, కనుక ప్రపంచం లోపల లౌకికమైన ఐ ఒకటి, ఆధ్యాత్మిక ఐ ఒకటి, రెండు ఐలు ఉన్నాయి. there are two types of I in the world. One is worldly, the other is spiritual. ఈ ప్రాకృతమైన ఐ ఏమిటంటే ఈవైఈఐ, అది మూడక్షరాల ఐ. The three-lettered E-Y-E-I, this is the worldly I. ఆధ్యాత్మిక ఐ వన్ లెటర్ ఐ. The spiritual I is the one-lettered I. ఈవైఈఐ దేహము, E-Y-E-I is the physical body. ఏకాక్షరం అయ్యే ఆత్మ. The one-lettered I is Atma. కనుక ఈ దేహము నేననేటువంటిది మాత్రం కాదు, ఆత్మని నేననుకోవటమే నిజమైన ఐ. ఆ ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే సాక్షాత్కారం. Calling yourself as the body is wrong. Calling yourself as the Atma and realizing this truth. కనుక ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? From where did this Atma come? నరుడు అనగా ఆత్మనే. The word Nara, man, stands for Atma. ఈ ఆత్మ నుంచినే ఆకాశాది భూతములంతా కూడా ఆవిర్భవించాయి. All these five elements have emerged from Atma. కనుక ఈ ఆకాశాది భూతములంతా కూడా నారములు అని పిలుస్తూ వచ్చారు. That is why all these five elements have been called ఈ Naram. నారములకు నిలయమైనటువంటి వాడే నారాయణుడు అన్నారు. The one who is the source of all this Naram, and that is Narayana. కనుక పంచభూతములతో కూడినటువంటి యొక్క నరుడే నారాయణుడు. The man who is made up of five elements is himself శబ్ద Narayana. స్పర్శ రూప రస గంధాదులంతా కూడా ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నాయి. The sound, touch, smell, form and touch, all these five are in the man, every man. కనుక నరుడు అనగా ఆత్మనే అనర్థం. The meaning of Narudu, man, is Atma. ఆత్మ అనగా The meaning of Atma, ఆనందమయమైనటువంటి దీని. one full of bliss is Atma. మనకు ఇట్టి శాశ్వతమైన ఆనందము ఈ జగత్తునందు మనకు కానరాదు. You can never come across such permanent bliss. మనం ఏమైనా అనుభవించేటువంటిదంతా కూడాను తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైన ఆనందమే. All the joy that you enjoy in this world is temporary. ఇంద్రియముల చేతను, Through senses, వస్తువుల చేతను, through sense objects, విషయముల చేతను, through various, వ్యక్తుల చేతను through persons. అనుభవించేటువంటి ఆనందము ఈ వ్యక్తులే అశాశ్వతము, విషయములే అశాశ్వతము, పదార్థములే అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి యొక్క వస్తువు నుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఏ రీతిగా పొందగలం? కనుక సత్యమైనటువంటి తత్వం నీ యందే ఉంటున్నది. The true principle is within you. అట్టి సత్యతత్వాన్ని మనం పొందటం కోసమనే సాధన అత్యవసరము. To realize that principle of truth which is in you, sadhana is ఇది ఏ required. సాధన చెయ్యాలి? What type of sadhana should you perform? జపమా, Is it ధ్యానమా, japa? లేక meditation? యోగమా, లేక యజ్ఞమా, లేక క్రతువా, ఏమిటి? Is it japa, meditation, work? ఈ చేసేటువంటి పనులన్నీ కూడాను మానసిక తృప్తి కోసం చేసేటువంటివి. All these types of sadhanas are undertaken only for mental satisfaction. మనస్సు ఉండినంత వరకు కూడాను నీకు ఆ ఆత్మతత్వం అర్థం కానే కాదు. As long as you have mind in you, you can never understand the principle of Atma. నీవి మనస్తత్వాన్ని మర్చిపోతూ రావాలి. You should go on forgetting your mind. మైండ్ అంటే ఏమిటి? What do you mean by mind? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్వరూపమే. It is a continuous thought process. ఈ సంకల్ప వికల్పాలను నీవు త్యజించి ఉండినప్పుడే ఇదే నీకు ఆత్మతత్వం. If you can give up and free yourself from thought process, then ఈ you are- సంకల్ప వికల్పములు ఎప్పుడు మనం త్యజించగలం? సుషుప్తి స్థితిలో త్యజించగలం. when can you really give up this kind of thoughts? Only in ఆ sleep. సుషుప్తినే కారణ స్వరూపుడు అన్నారు. This sleep is called జాగ్రత్త causal. దేహస్వరూపము, Waking state is associated స్వప్నము with the body. మనస్వరూపము, Dream is associated with the subtle body. సుషుప్తి కారణ స్వరూపము. Sleep is associated with the causal body. కనుక కారణమును
కర్మను కర్తవ్యాన్ని మనం మర్చినప్పుడు అదే కారణ స్వరూపమైపోతుంది. When we forget all the reasons, causes, then ఇవి we enjoy విచారణ the చేతనే మనం సాధించాలి, కానీ ఏదో కొన్ని విధమైనటువంటి దీంతో మనం సాధించడానికి వీలు కాదు. only through inquiry you can achieve this. ఈ Not by మనస్తత్వాన్ని anything else. సరి అయినటువంటి దీనిలో అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు సత్కర్మల్లో ప్రవేశించాలి. If you want to really control the mind, enter into సత్కర్మను చేస్తూ 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 సద్భావం మనలో ఆవిర్భవిస్తుంది. good actions, and these good actions will bring about good feelings in you. అదే యద్భావం తద్భవతి. That is the meaning of yad bhavam tad bhavati. As you think, కనుక so it మనము becomes. సరి అయినటువంటి భావాల మనలో ఆవిర్భవించాలంటే సరి అయిన కర్మలు మనం చేయాలి. If you want to develop good thoughts in you, undertake good సరి అయిన actions. భావం మనలో ఆవిర్భవించినప్పుడు సత్యమైనటువంటి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. When you are full of good feelings, you can understand truth. బింబాలు మారుతున్నాయి, ప్రతిబింబాలు మారుతున్నాయి, కానీ బింబములు ఏనాటికి మారవు. The objects do not change, only their reflections are undergoing change. కదిలే జలము లోపల సూర్యుడు కదిలినట్టుగా కనిపిస్తాడు. In the moving water, you get the impression that sun is moving. స్థిరమైనటువంటి జలము లోపల స్థిరమైనటువంటి సూర్యునిగా కనిపిస్తాడు. In steady waters, sun appears to be steady. మాలిన్యమైనటువంటి జలము లోపల మాలిన్యమైన సూర్యుడిగా కనిపిస్తాడు. In dirty water, sun appears dirty. ఈ కనిపించేటువంటి మాలిన్యము సూర్యుడిది కాదు. The dirt that you see in the water ఈ does కదిలేటువంటి not యొక్క belong to sun. సూర్యుడు ఆ యొక్క సాక్షాత్ చంద్రుడు కాదు. The movement that you see in the moving water ఇవన్నీ does not belong to sun. ప్రతిబింబాలు మాత్రమే. All these only reflections are నీ changing. దేహమే ఒక పాత్ర, Your body is a vessel. ఈ మనసే ఇందులోనేటువంటి ద్రవ పదార్థము. Your mind is the liquid inside the దీనిలో vessel. కనిపించేటువంటి యొక్క ఆత్మతత్వమే ప్రతిబింబము. The reflection of Atma which you see in your mind, this is the ఇది reflection. మనస్సు యొక్క స్వభావాన్ని పురస్కరించుకుని ప్రతిబింబము స్థిరంగానో అస్థిరంగానో లేక మాలిన్యంగానో రూపొందుతుంది. Depending upon the state of your mind, the reflection is experienced by you. చాలా మందికి ఈ ఆధ్యాత్మిక విషయం అంత అర్థం కాదు. Many people find it difficult to understand spiritual truths. కనుక ఈ మూడింటి యందు ఉండినటువంటి ఏకత్వమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make efforts to recognize the one common thing in the changing three states. దీనిని వేదాంతం మరొకటిగా చెప్పింది. Vedanta, the spiritual knowledge, has described the same thing in a different way. అచరం చరమేవచా అని. Achalam charamevacha. అచరం Acharam charamevacha. అనగా కదలకుండా ఉండినటువంటి వాడు భగవంతుడు కదులుతున్నాడు అన్నాడు. The non-moving God is moving. కదిలేవాడు తానే, కదిలించేవాడు తానేను అని. The moving, the person responsible for the movement is God. కదిలేవాడు తానైనప్పుడు అచరుడని ఎట్లా చెప్తాడు? When he is himself moving, how can you call him as non-moving? కనుక దాని స్థిరమైనటువంటి వాడంటే చలుడు అని ఇప్పుడు ఎట్లా చెప్తారు? If he is steady, ఈ రెండింటికి కూడా చాలా విరుద్ధమైనటువంటి అర్థం చేస్తుంది. there is some contradiction between these two things. అచరం చరమేవచ, స్థిరమైనటువంటి వాడు భగవంతుడు కానీ కదులుతున్నాడు. God is steady one, but he is moving. దీనికి వేదాంతము చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. The philosophy has given excellent illustration for మన this. స్వప్నావస్థలందు In our dream state, మన స్వప్న స్వరూపము the forms in the dream అనేక రకములుగా కదులుతూ ఉంటాది, నడుస్తుంటాది, పనులు చేస్తుంటాది, ఎన్నో విధములుగా చెలిస్తూ ఉంటాది. we get the experience, we are moving and experience different things in the dream. కానీ అక్కడ చలించేటువంటిది, అక్కడ నడుస్తున్నటువంటి యొక్క దేహము మన పడక పైన స్థిరంగా ఉంటుండాలి. In the dream, your body is moving, but physical body is resting on the bed. ఇక్కడ స్థిరం, This physical body is అక్కడ resting. చరం. That is steady. చరం స్థిరమేవచా అన్నాడు. ఇవి రెండు కూడా ఒక్కటే. The moving body in the dream and the steady ఒక్క body on the bed. అవస్థలో చలిస్తూ ఉండినది, మరొక అవస్థ లోపల స్థిరంగా ఉంటుండాలి. In one state, it is moving. In another state, it అదే విధముగానే వేదాంతమునందు in the same way, in శారీర దృష్టి లోపల చలించటము, in the physical sense, there is movement. బ్రహ్మభావములో స్థిరంగా ఉండటం.
In the feeling of Brahma, there is steadiness. కనుకనే ఈ ధ్యానం అనేటువంటిది ఏమిటి? బ్రహ్మభావము చేత స్థిరమైనటువంటి తత్వాన్ని పొందాలి అనేటువంటిది అంతరార్థమే. Real meditation is merging your feeling into Brahma and experiencing the steadiness. ఇలాంటి వేదాంతం యొక్క వాక్యములు ఎన్ని విధములైనటువంటి యొక్క అంతరార్థాలను ప్రబోధిస్తూ వస్తుంటాయి. The statements made in the scriptures have many real meanings. దీనిని మరొక వేదాంతమునందు వాసః అన్నారు. Another such statement is Vasaha. వాసః అనగా ఏమిటి? మీ నివాసం ఎక్కడ? Vasaha means which is your dwelling place. అయ్యా నీ నివాసం ఎక్కడ అంటే, Which is your dwelling నేను place? సౌత్ ప్రశాంత నిలయంలో పలానా రూమ్ లో ఉన్నాను, నేను ఈస్ట్ ప్రశాంత నిలయంలో పలానా రూమ్ లో ఉంటున్నాను, వెస్ట్ ప్రశాంత నిలయం, ఈ విధంగా చెప్పుకోవటం కాదు నివాసం. Stating that I am in East Prashanti, West Prashanti or South Prashanti is not the correct answer. ఇది ఈనాడు మనము జగత్ సంబంధమైనటువంటి యొక్క వాసములు మనము బోధిస్తున్నాము. All these descriptions relate to a worldly state. సర్వజీవుల యొక్క వాసము భగవంతుడే. The dwelling place of all నేను living భగవంతుని beings is యందు God. వాసము చేస్తున్నాను. I am living in God. అయ్యా నీవెవరు అంటే, Who are you? నేను ఒక రెడ్డిని, నేను ఒక నాయుడును, నేను ఒక రాజును, నేను ఒక చెట్టిని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటాం. One person says, I am a Reddy, I am a Naidu, I am a Raju, I am a Setti. కానీ ఇవి దేహ సంబంధమైనటువంటివి మాత్రమే కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. All these descriptions relate to the physical body, not to ఇవన్నీ Atma. కూడా నువ్వు లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఉపయోగపెట్టుకునేటువంటి తత్వములు. All these statements are applicable to the world and worldly knowledge. నీవు రాజు కాదు, You are not నీవు Raju. నాయుడు కాదు, You are not నీవు Naidu. రెడ్డి కాదు, నీవు శక్తి కాదు, You are not Reddy, you are not నీవు Setti. ఆత్మస్వరూపుడవు. You are the very embodiment of Atma. కనుకని శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః అనింది వేదం. That is why Veda has declared Srulantu Vishnu Amritasya Putra. ఈనాడు మానవుడు నేను ఆత్మస్వరూపునని చెప్పుతూ ఉంటాడు, కానీ దేహ సంబంధమైనటువంటి పనులు చేస్తున్నాడు. Today's man goes on telling that I am the embodiment of Atma. But చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. he declares something, does something opposite to it. కనుక ఇది సత్యం ఎట్టవుతుంది? How can this be truth? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్. అదే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. Unity of thought, word and action, that is the real man. Proper study of man. అట్టి ఏకత్వానికి మనం రావాలంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. If you want to enjoy such unity, you have to understand ఆ ఆత్మనే కాలము. that Atma is time. కాలమే భగవంతుడు. That time is God. కనుక కాలాన్ని మనం సార్థకం గావించుకునే కర్మలు చేద్దాం. Therefore, we have to undertake such actions. to దీనికంటే sanctify గొప్ప life. సాధన మరొకటి లేదు. There is no greater sadhana than this. కాలమును సత్ప్రవర్తనచే, Time of the sanctified సదాలోచన good చే, behavior, good thoughts, సత్కర్మలచే good actions. మనము సార్థకం గావించుకోవాలి. Thus we will sanctify the time. దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక దీనికి సత్సంగం అత్యవసరం. For all this, the basis and the starting point is good company, satsangam. ఈ సత్సంగమే లేకపోతే మనకు భావాలు, ఉత్తమమైన భావాలు మనలో ఆవిర్భవించవు. Without good company, you can never get good thoughts. ఎలాంటి సంఘంతో చేరితే అలాంటి స్వభావాలే మనకు వస్తుంటాయి. The type of thoughts depend upon the type of company that you keep. కనుకనే ఐన్స్టీన్ కూడా చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. That is what Einstein told. Tell me your company, I'll tell you what you are. కనుక నీవు ఎలాంటి సంఘంతో చేరుతావో అలాంటి వాడవని నీవు నిర్ణయం చేసుకోవచ్చు. On the basis of the company that you keep, we can tell you కనుక what you are. మంచివారితో చేరు, Join good company. భగవత్ భావాన్ని నింపుకో, Fill yourself with divine feeling. దివ్యమైనటువంటి తలంపులు పెంచుకో. Develop godly and divine ఇది thoughts. నిజమైన సాధన. This is real sadhana. కేవలము మనసును అరికట్టాలని, మనసును కొంతవరకు స్వాధీనంలో పెట్టుకోవాలని గంటల కొద్దీ ధ్యానంలో కూర్చుంటాం. People sit for hours together in meditation in order to control mind. కానీ ఒక్క క్షణమైనా నీకు కాన్సన్ట్రేషన్ కలుగుతుందా? ఒక స్థిరత్వం చేస్తుందా? Have you been able to get concentration and steadiness even for a moment at least? లేదు, లేదు. No, certainly not.
మిగిలినటువంటి సమయంలోనైనా మనసు కొంతవరకు స్థిరంగా ఉంటుంది. అదే పనిగా ధ్యానానికి కూర్చున్నట్టుంటే దీని యొక్క మనసుకు పిచ్చి పట్టినట్టుగా పోతుంటారు. During other time other than meditation, at least mind may be steady. ఎక్కడ లేని యోచనలన్నీ అప్పుడే వస్తాయి. You get during period of meditation all sorts of అలాంటి స్థితిలో నీవు ఈ గంటల కొద్దీ నీవు సాధన చేసి ప్రయోజనం ఏమిటి? When such is the state of your mind, what is the use of doing తక్షణమే meditation? లేయి, Immediately నీ get up. కర్తవ్య కర్మలు ఆచరించు, Do your duty. లేక సమాజం సేవ చేయి, Undertake service. ఇంకేదైనా భజన చేయి. Do bhajan. ఈ విధమైనటువంటి దీంతో మనసును కొంతవరకు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించాలి. By such actions, exercise control over your mind. కనుక ఈ సాధనలన్నీ కూడాను కేవలము ఏ విధంగా భగవంతునికి చెందుతాయి? How can you make these sadhanas reach God? వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. నీవు ఏ పని చేస్తున్నావో, ఏమి తలుస్తున్నావో ఇవన్నీ భగవత్ ప్రీత్యార్థంగా చేయి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. Whatever work you are doing, make it as an offering to God. That is, ఇది real. భగవంతుని ప్రీత్యార్థంగా చేస్తున్నాను. For the sake and pleasure of God, I am doing this ఈ work. విధంగా చేసిన దాంట్లో ఎట్టి మాలిన్యం కూడా ఉండుటకు వీలు కాదు. When you do any work like that, there cannot be any dirt associated with it. కనుక దైవతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలనుకుంటే మన కర్తవ్య కర్మల్లోనే మనం గుర్తించాలి. If you want to really understand God by performing your actions properly, ఇది అంత సులభంగా మనకు లభించేటువంటిది కాదు. it is not so ఎన్ని easy to get. సంవత్సరాల నుంచినో మీరు వింటున్నారు, For so many years you have been ఎన్ని hearing, ఉపన్యాసాలో మీరు రాసుకుంటున్నారు, so many speeches you have ఎన్ని taken టేప్ out. రికార్డులో మీరు వేసుకొని వింటున్నారు. You listen to speeches through tape records ఏ any number of times. కించిత్తైనా మీలో మార్పు వచ్చిందా? Is there at least any small change in you? ఇంతే మన యొక్క జీవితం. This is our life. ఏ కించిత్తైనా మనలో మార్పు కలిగినప్పుడు అదే నిజమైనటువంటి సాధన యొక్క ఫలితం. Even if there is a little change in you, that is the result of real sadhana. రాత్రి పగలు కదిలినట్టుగా మన జీవితం పాతా రోత దీంట్లోనే ఉంటున్నాం. కానీ ఏదైనా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని మనం అనుభవించడానికి కానీ ఇతరులకు అందించడానికి కానీ తగిన కృషి మనం చేస్తున్నామా? Just as the night follows the day and day follows night, only the old habits repeat themselves. Are we making any effort to make our life idealistic? కనుక ఆ విధమైనటువంటి ఆదర్శానికి తగినటువంటి కృషి మనం సల్పాలి. Make efforts to make your life ideal. ఏ కించిత్తైనా మనలో మార్పు రావాలి. Some little change must come about in us at least. అదే సాధన యొక్క ప్రధానమైనటువంటి ఫలం. That is the real fruit of ఈ all sadhana. విధమైనటువంటి మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రమో ఫలం కనిపించకపోతే ఎన్ని సాధనలు చేసి ప్రయోజనం లేదు. If there is no change in our own actions in this way, whatever sadhana you do, it is no good at all. No కనుక good. సాధన కంటే సాధ్యం అత్యవసరము. More important than sadhana is the achievement. జ్ఞానం దేవుడు, Gnanam, జ్ఞానమే ఆత్మ, wisdom is God, wisdom is Atma. జ్ఞేయమే ప్రకృతి. This gnayam, ఈ జ్ఞానజ్ఞేయములు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. a combination of God and nature is man. ఈ తత్వాన్ని మనం చక్కగా విశ్వసించాలి. We should firmly believe this truth. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక క్షేత్రము. Body, physical body is a field. ఎవరికి క్షేత్రము? For whom is it field? క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం ఎట్లవుతుంది? If there is no indweller, what is the use of this? కనుకనే భగవద్గీత క్షేత్రజ్ఞ చాపిమా విద్ది అన్నాడు. నేను క్షేత్రజ్ఞుడై ఈ దేహాన్ని కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి వాడిగా అనుభవిస్తున్నాను. This body is a temple. If there is no God inside this temple, what is the use of కనుక temple? క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ది చా అది కూడాను నేనేను అన్నాడు తిరిగి. He said again that even this temple is myself. I am this temple. కనుక టెంపులే లేకపోతే అక్కడ దేవుణ్ణే ప్రతిష్ఠ చేయరు. If there is no temple, you cannot establish God. దేవుడే లేకపోతే అది టెంపులే కాదు. If there is no God, you cannot call it a temple. కాబట్టి దేవుడు టెంపుల్ రెండు కలిసి ఒక్కటేను అన్నాడు అక్కడ. That is why it is said that both the temple and God are one and the క్షేత్రజ్ఞ same. చా విమాన్ విద్ది. క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రము నేనే. I am the indwelling God. I am the temple. ఈ I am both. విధమైనటువంటి సమభావాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది. If we can understand this kind of equal meaning of all,
how happy we విన్నప్పుడు can మాత్రమే be. హాయిగా ఉంటుంది. When you are hearing, you feel ప్రాక్టికల్ లేకి వచ్చేటప్పటికే పరిగెత్తిపోతుంది పాపం. the moment you want to practice, you find it very difficult to do. కనుక ఒక్కొక్క తూరి మనం స్థిరం చేసుకుంటాం. Sometimes we take a firm resolution. కాదు We make things steady in us sometimes. కాదు స్టడీ కాదు, డిటర్మినేషన్. We take a strong determination sometimes. అది స్థిరమైనటువంటి రీతిగా మనం పెట్టుకోవాలి. We must have a firm determination. కానీ ఆ డిటర్మినేషన్ మన దగ్గరికి కనిపించడం లేదు. But such firm determination cannot be seen in us. నాకంటే గొప్పవారు ఎవరు, నా సాధన కంటే ఎవరు అని తనలో తాను మాత్రమే కేవలం వర్ణించుకుంటాడు. కానీ ఆ గొప్పతనం ప్రాక్టికల్ లేక రావటం లేదు. One goes on deluding oneself. Who is greater than me in sadhana? But really, that greatness is not shown in action. ఒకనాడు అరణ్యము లోపల జింకలన్నీ ఒక సమావేశం చేసుకున్నాయట. On a particular day, the deers assembled in a forest. చేసుకొని అక్కడ ఒక విధమైనటువంటి ఒక తీర్మానం, ఆ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానం నిర్ణయం చేసుకున్నాయి. They wanted to pass a resolution in that conference. మనము కుక్కల కంటే అతి వేగంగా పరిగెత్తేవారము. We can run faster than dogs. కుక్కల కంటే అతి ఎక్కువగా ఎగిరేటువంటి వారం. We can jump higher than the dogs. కుక్కల కంటే మన కాళ్ళు చాలా చిన్నవి. Our legs are thinner. మన స్పీడ్ కుక్కలకు ఏమాత్రం కూడా రాదు. Our speed can never be acquired by మనము dogs. సాత్విక ఆహారులము. We take always sattvic food. కుక్కలంతా కూడా రాజసిక ఆహారము. Dogs take always rajasic మనలో food. ఇంత ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి స్వరూపాలు, ఉత్తమమైన శక్తులు ఉంటుండి మనం కుక్కలకు ఎందుకు భయపడాలి? When we have such sacred feelings, such sacred strength, why should we be afraid of dogs? అని ఇక్కడ తీర్మానం చేసుకున్నాయి. They fast, they took a strong resolution. అన్ని కూడా ఒప్పుకున్నాయి. అవును అవును అవును, దీన్నంతా మేము అంగీకరిస్తామని క్లాప్స్ వేశాయి. All the deers cheered by clapping and said, yes, we agree. కానీ ఈ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడో అడవికి వచ్చిన కుక్క గట్టిగా అరిచింది. Even before this meeting came to a close, some dogs of the forest began barking. కానీ సమావేశంలో ఒక్క జింక లేదు. The moment they heard this barking, there was no deer పరిగెత్తిపోయాయి. there. Everyone ran away. అట్లే ఉంది మన సమావేశాలు. This is how our assembly is found. మనమంతా ఇంక పైన ఈ యొక్క సాధన చెయ్యాలి, ఈ సాధన చెయ్యాలి అని అనేక రకాలుగా మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ లేక వచ్చేటప్పటికి పరిగెత్తిపోతుండాలి. We take a strong resolution that here afterwards we want to do this sadhana or that sadhana. అలాంటి సాధనతో ప్రయోజనం లేదు. No use having such sadhanas. పట్టితే ఒక పట్టు పట్టాలి. If you want to hold, ఏమైనా కానీ ఆ మార్పులు రాకుండా చూసుకోవాలి. come what may, we should not allow any change అది to come. నిజమైనటువంటి యొక్క సాధన. That is real sadhana. అదే ధీరహ అన్నారు. That is the meaning of dhiraha. ధీర అతన్ని ఎన్ని విధములైన కూడా భగవంతుడు రక్షిస్తూ వస్తుంటాడు అని. Such a courageous person will be protected by God any number of times in ఆ any number భక్తి of ways. ప్రపత్తులే అతన్ని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాయి అని. His very devotion and surrender themselves protect him. క్షణమునకు నువ్వు గడియారం పెండులు మాది అటు ఇటు తిరుగుతుంటుంటే ఇది ఏమాత్రం మనం సాధించలేము. Like the pendulum of a clock, if you go on swinging from one end to the other, ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా, ఎన్ని దుఃఖములైనా వెంటాడినప్పటికీ మనం ఒక స్థిరత్వాన్ని మనం సాధించాలి. whatever may be the difficulties, problems, trials and tribulations, we should మన have మాటను మనం strong దక్కించుకోవాలి. resolution. We should always take care of Promise. the word that we have promised. ఆ యొక్క స్థిరమైనటువంటి భావంలో ఉన్నప్పుడే మనం ఈ స్థిరమైనటువంటి తత్వాన్ని మనం పొందగలం. Only when we have that kind of steady approach, we can reach ఇదంతా steadiness. కూడా భౌతికమైనటువంటి గుణములకు సంబంధించింది కాదు. All these things should not be related to the physical world. కనుక ఈ భౌతికమైన జీవితాన్ని మనం గడుపుతూ While living the physical worldly life, ఆధ్యాత్మిక భావాన్ని మనం అమర్చుకుంటూ we should fill ourselves with spiritual thoughts. నిత్య జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. We should sanctify our day-to-day life. దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను. This I have been హ్యాండ్స్ telling. ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. I have been telling so many times this: hands in the society and head in the forest. మనము సమాజంలో ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ మన తలంపులు అరణ్యంలో నిశ్చలంగా ఉండినట్టుగా ఉండాలి. Whatever work we may undertake in society, our head must be full of peace and rest as if it is in forest.
ఇది నిజమైనటువంటి సాధన. This is real sadhana. ఈ విధంగా ఉండినప్పుడే మనం ప్రశాంతిని మనం పొందగలం. Only then we can enjoy real peace in us. ప్రతిబింబాలు ఎన్ని మారినప్పటికీ నీ బింబం మారదు. Let the reflections change. ఆ బింబ స్వరూపుడే నీవు. And you are that ఆ విశ్వాసాన్ని unchanging. మనం దృఢం చేసుకోవాలి. You have that firm faith that you are that unchanging. ఈ నేను 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 అనేటువంటి ఆత్మమే ఆత్మనే ఆత్మనే అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. When you say this I any number of times, this relates to Atma. This faith you should ఈ have. దివ్య సత్వాన్ని This divine truth, గ్రహించి realize this. వరించి Love this. ధరించడానికే మనం సాధన గావించుకోవాలి. To save yourself, you must undertake all types of sadhana. మనకు ఉండినటువంటి సర్వేంద్రియాలను కూడా నువ్వు సార్థకం చేసుకోవాలి. We have to sanctify all the limbs of the body. ఈ ఇంద్రియముల యొక్క సర్వకర్మలు కూడా నువ్వు భగవంతునికి ప్రీత్యార్థంగా మనం అర్పితం చేయాలి. All the action performed through three senses must be offered to అది God. నిజమైన భాజన అని. That is the real bhajana. భా భవ్యమైన. Bha, grand. ఈ భవ్యమైన అంటే ఏమిటిది? What is this grand one? దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము. The divine Atmic principle is భా grand. జా Then ja, జా పా. japa. కాబట్టి భజన జపము రెండు కలిసి ఒక్కటే. Therefore, bhajana and japam, they are one and the same. కనుక జపం అంటే ఏమిటి? What do you mean by japam? నిరంతరం కూడా స్మరించటము Constant remembrance of God is japam. అనగా ఎట్టి జపము. What type of japam? ఏ పని చేస్తున్నప్పటికీ అప్రయత్నంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆడుతున్నాయో Just as our breathing is going on, whatever work you are doing, అదే విధంగానే సోహం 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 నీవు ఏ ప్రయత్నము లేకపోయినా జరుగుతూ ఉండాలి. అదే నిజమైన సాధన. with the same spontaneity, this word soham is going on in you, whatever work you are doing, without effort. ప్రయత్నముతో చేసేటువంటి సాధనలు కాదు. Sadhana done with effort is not real sadhana. అప్రయత్నంగా రావాలి. Without any effort, spontaneously the sadhana must మానవుడు occur. ఎట్టి ప్రయత్నం చేయకుండా కొన్ని పనులు జరుగుతూనే ఉంటున్నాయి. Without any efforts, man has been ఎట్టి accomplishing. సంకల్పాలు లేకపోయినా ఆ యొక్క సాధన జరుగుతూనే ఉంటున్నది. Without any thoughts, such sadhanas are being మన done. గుండె కొట్టుకోవడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం? For example, the heart beats. What efforts are you doing? మన దేహంలో ఉన్నటువంటి యొక్క రక్తం సరఫరా కావడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం? For the blood circulation, what is the effort that you are making? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీయడానికి జగడ వేస్తున్నా, నిద్రపోతున్నా, కూర్చున్నా, నడిచినా అవి సహజంగా జరిగిపోతున్నాయి. Whether you are quarreling, sleeping, whatever you are doing, ఇవి inhaling and ప్రయత్నాలతో exhaling are going లభించినటువంటివి on. కాదే. All these are done without any effort. కనుకనే మన చింతన కూడాను అప్రయత్నంగా అది కూడా ఒక సహజం కావాలి. Even this remembrance must become so natural and spontaneous. అది ఏ సహజం. That is real, natural, sahajam. సహజం అనగా ప్రయత్నము కానటువంటి రీతితో జరిగేటువంటివి. Anything that is natural, spontaneous, that is real. కానీ కొన్ని అప్రయత్నంగా కూడా జరుగుతుంటాయి ప్రాక్టీస్ వల్ల. On account of our practice, certain undesirable కొన్ని things, అభ్యాసాలతో కూడా అవి సహజంగా జరిగిపోతుంటాయి. on account of habits also, అలాంటివి కాదు. that is not natural. బుద్ధిపూర్వకంగా జరగాలి. Consciously you should do it. కొంతమంది నస్యం వేసుకునే వాళ్ళు ఉంటారు. There are some people who use snuff. వాడికి అప్రయత్నంగా అన్కాన్షియస్ లో కూడా ఆ చెయ్యి అక్కడ పోతూ ఉంటుంది. Even when they are sleeping unconsciously, the hand goes to the nose for such people who use snuff. కొంతమంది ఊరికి జపం చేస్తూ 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 ఉంటారు. Some people go on doing ఇది japa. అన్కాన్షియస్ లో కూడా జరుగుతూనే ఉంటుంటాయి. Even unconsciously, the movement ఈ of the hand విధంగా is there. జరిగేటువంటిది కాదు. This is not real japa. బుద్ధిపూర్వకంగా ఇది సహజమైన రీతిలో జరగాలి. Consciously, this japa must be done. ఇది అన్కాన్షియస్ లో ఉండకూడదు. It should not be unconscious. సూపర్ కాన్షియస్ లో జరగాలి. It should be done in superconscious state. అప్పుడే ఇది సహజమైనటువంటిది. Then only you can call it natural. అయితే ఆ స్థితికి మనం రాగలమా అని సందేహించనక్కర్లేదు. Don't doubt whether we can reach that state. నిజముగా ఆ పట్టుదలనే మీరు పట్టితే తప్పక సాధించవచ్చు. If only you have that strong determination, you can reach it. తప్పక. Most definitely. దీనికి ఎట్టి సందేహము లేదు. Don't entertain any doubt కానీ మనం whatsoever. సరైనటువంటి పట్టును పట్టడం లేదు. But we are not really having that firm లౌకిక determination. విషయాలకు కావలసినంత పట్టుదల పడుతున్నాం. We have so much of determination for worldly things. లక్షల మైళ్ళ అంతరిక్షయానం చేయాలంటే కావలసినంత సాధన చేస్తున్నాం.
To go into this space, lakhs of miles we are making కానీ ceaseless efforts. హాఫ్ ఇంచి హృదయాంతరానికి పోవడానికి ప్రయత్నం చేయటం లేదు. But to go into your own heart by half an inch, we are not making any effort. ఇది నిజమైనటువంటి సాధన. This is real sadhana. ఎన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి? What is the use of earning anything? ఎంత తెలివితేటలు ఉండి ప్రయోజనం What is ఏమిటి? the use of any ఎన్ని intelligence? చదువులు చదివి ప్రయోజనం What is ఏమిటి? the use of any amount of learning? ఇవన్నీ కూడా లోకానికి సంబంధించిన. All these are worldly things. లోకములో సుఖశాంతిని అందించగలవు, World also gives you joy and కానీ happiness. ఆత్మశాంతిని అందించలేవు. But they can never give you peace of ఆత్మశాంతి ఒక Atma. దైవం చేతనే మనకు లభ్యమవుతుంది. Only God can give you that peace of Atma. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of divine Atma. కనుక ఈనాడు నూతన సంవత్సరం అనుకుంటే సంవత్సరం అనేటువంటిది నూతన కాలమే. When we say this is a new year day, it means that is something associated with newness. కనుక ఇది కేవలం దైవ స్వరూపమే. Basically, this is the very form of God. సంవత్సర అనగా దైవము అని అర్థం. The word Samvatsaraha, year, refers to God. కాలము అనగా దైవం అనే అర్థం. Time again means God. కనుకనే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదబ్రహ్మణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనిమితాయ నమః, అంత కాలమే. That is why the God has been described as the one who is the very embodiment of కనుక Kala. కాలమును మీరు పవిత్రం చేసేటువంటి కర్మలు ఆచరించండి. Undertake such actions which can sanctify your time. ఎవరిని సాధ్యమైనంత వరకు బాధించకుండా Do చూడు. not hurt anyone as far as possible. ఏది చేసినా ఆ యొక్క ఫలితం మనమే అనుభవిస్తాం. Whatever you do, you'll have to reap the fruits ఏదైనా thereof. కోపమో తాపమో ఈర్ష్యనో అసూయో డమ్మమో వచ్చినప్పుడు భగవత్ చింతన చేస్తూ రండి. Whenever you are haunted by anger, hatred, jealousy and such other negative feelings, repeat the name of God. Chant the name. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना सम योग नहीं, जप जान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं,
सुख शांति नहीं। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम। समुद्र सुखदना एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब की राम नाम। माता पिता जनर जीवन धन एक राम नाम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। राम राम राम, श्री राम राम राम।